నమస్తే అండి సార్. ప్రసాద్ గారు, మరి ఈ బడ్జెట్ లో వచ్చిన ఒక టాప్ 3 మేజర్ అనౌన్స్మెంట్స్ ఏమున్నాయి అసలు? సో 3 ఏరియాస్లో ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ ఏదైతే ఇప్పుడు 12 lakhs వరకు ఎగ్జామ్షన్ ఇచ్చారో అది మేజర్ అనౌన్స్మెంట్ ఫర్ ద మిడిల్ క్లాస్. సో అది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఎక్స్పెక్ట్ చేస్తున్నదే, బట్ ఈ బడ్జెట్లో అది జనాలు ఎక్స్పెక్ట్ చేసిన దాని ప్రకారం వాళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ రెండోది వచ్చేసి 1 lakh crores అర్బన్ సిటీస్ని డెవలప్ చేయాలని స్టేట్స్తో పార్ట్నర్షిప్, దట్ ఈస్ PPP, దట్ మీన్స్ ప్రైవేట్ పబ్లిక్ పార్టిసిపేషన్. సో ఈ పర్టికులర్ పార్టిసిపేషన్లో 1 lakh crores కేవలం సిటీస్ని డెవలప్ చేయడానికి, అర్బన్ సిటీస్ని, దట్స్ గోయింగ్ టు బి ఎ వెరీ బిగ్ చేంజ్. అండ్ ద వే దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ అనేది ఎట్లా అవుతుంది అనేది అదొక గేమ్ చేంజర్ అని చెప్పచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి అగ్రికల్చరల్ సెక్టర్లో చాలా పెద్ద రిఫార్మ్స్. అంటే బేసిక్గా అగ్రికల్చరల్ ల్యాండ్ చాలా ఉన్నాయి ఇండియాలో, బట్ ప్రొడక్టివిటీ అనేది తక్కువ ఉంది. యాక్చువల్గా ఇండియా కెన్ బికమ్ ఏ ఫుడ్ సప్లై హబ్ ఫర్ ఎంటైర్ వరల్డ్ ఆల్సో. సో అలా చేయడానికి మేజర్ రీజన్ ఏంటంటే చాలా, అంటే ఏ ఏరియాస్లో అయితే ప్రొడక్టివిటీ తక్కువ ఉందో ఆ ఏరియాస్ని డెవలప్ చేయకపోవడం. సో ఆ మైక్రో మేనేజ్మెంట్ అనేది లేకపోవడం. సో ఇప్పుడు ఈ బడ్జెట్లో వాళ్ళు అనౌన్స్ చేసింది ఏంటంటే 100 districtsని వాళ్ళు సెలెక్ట్ చేయబోతున్నారు. ఈ 100 districtsలో లో ప్రొడక్టివిటీ ఉన్న డిస్ట్రిక్ట్స్ని సెలెక్ట్ చేసి అక్కడ అగ్రికల్చరల్ దీనిని డెవలప్ చేయడం కోసం ఒక సపరేట్ బాడీని క్రియేట్ చేసి దే ఆర్ స్టార్టెడ్ వర్కింగ్. సో ఇట్ ఈస్ గోయింగ్ టు యాక్చువల్లీ క్రియేట్ ఏ హిస్టరీ అని చెప్పచ్చు. అగ్రికల్చరల్ రెవల్యూషన్ అనేది వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ఈ 3 ఏవైతే ఉన్నాయో, ఒకటి మిడిల్ క్లాస్ పీపుల్ చేతిలో ఎక్కువ మనీ పెట్టడం, దానివల్ల కన్జంప్షన్ పెరగడం, దానివల్ల డిమాండ్ పెరగడం, దానివల్ల ఓవరాల్ గ్రోత్ ఆఫ్ ద ఎకానమీ పెరగడం. దిస్ ఈజ్ 1. సెకండ్ వచ్చేసేసి అర్బన్, అంటే 3 parts తీసుకుంటే మామూలుగా చూడాలంటే మిడిల్ క్లాస్ ఎవరైతే మేజర్ ట్యాక్స్ హోల్డర్స్ వాళ్ళు. రెండో సెక్టర్ వచ్చేసి అర్బన్ డెవలప్మెంట్, అండ్ రెండోది వచ్చేసి రూరల్ డెవలప్మెంట్. ఈ 3 సమానంగా అడ్రస్ చేశారు. సో ఆ అర్బన్ డెవలప్మెంట్ కోసం 1 lakh crores అలాట్ చేశారు. అలాగే ఒక 100 districtsని సెలెక్ట్ చేసుకుని అక్కడ అగ్రికల్చరల్ గ్రోత్కి, దెన్ పల్సెస్లోను వేరే వాటిల్లోనూ కొన్ని విప్లవాత్మకమైన చేంజెస్ తీసుకుని వాటిని డెవలప్ చేయడం కోసం సపరేట్ సెంటర్స్ ఓపెన్ చేసి కోఆర్డినేషన్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ టారిఫ్ వార్ ట్రంప్ ఇవన్నీ అనుకుంటున్నారో, సో బేసికల్గా మన వాళ్ళు ఎక్స్పోర్ట్ చేయడానికి కానీ లేకపోతే వీటికి కానీ కొన్ని ప్రాబ్లమ్స్ రావచ్చు అని చెప్పి బోల్డ్ అన్ని ప్రొడక్ట్స్ మీద కస్టమ్ డ్యూటీస్ తగ్గించారు. అవునవును. సో ఆల్మోస్ట్ ఈవెన్ బల్క్ డ్రగ్స్ లో, ఫార్మా కూడా ఈ బడ్జెట్ ఒక పాజిటివే. ఎందుకంటే ఆల్మోస్ట్ 36 క్రిటికల్ మెడిసిన్స్ మీద ఎంటైర్ కస్టమ్ డ్యూటీ అనేది వేవ్ ఆఫ్ చేయడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ బూమ్ ఫర్ ఈవెన్ ఫార్మా ఇండస్ట్రీ ఆల్సో. సో ఈ గ్రౌండ్ లెవెల్లో చాలా రీసెర్చ్ చేసి ఏ అంశాలలో మనము యాక్చువల్గా గ్రౌండ్ లెవెల్లో ఇంప్రూవ్ చేయాలి అనేది బాగా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు ఇవి. గ్యారంటీగా ఇమీడియట్ గా ఎఫెక్ట్ అనేది మనకి పెద్దగా కనిపించకపోయినా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, మేబీ 1 or 2 years లో ఈ బడ్జెట్ యొక్క రిఫ్లెక్షన్ ఏదైతే ఉంటుందో, ఈ గ్రోత్ అనేది మనం గ్యారంటీగా చూసే అవకాశాలు ఉన్నాయి. సో అకార్డింగ్ టు మీ ఇట్స్ వన్ ఆఫ్ ద వెరీ గుడ్ బడ్జెట్స్ విచ్ ఆర్ అనౌన్స్డ్ బై ఇండియన్ గవర్నమెంట్ అని చెప్పచ్చు. అదే ఆల్రెడీ మోడీ గారు కూడా మొన్న అనౌన్స్ చేశారు కదా, అంటే పేద మధ్య తరగతి సామాన్యులకు ఈ బడ్జెట్ నుంచి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది కూడా ఇండైరెక్ట్ గా హింట్ ఇచ్చారు. బట్ అప్పటికే అందరికి అర్థమైంది డెఫినెట్ గా ఈ బడ్జెట్ నుంచి కొంత రిలీఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందని కూడా ఒక 3-4 days నుంచి కొంత ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకున్నారు అందరూ. ఇంతకు ముందున్న బడ్జెట్స్ లో ఏంటంటే కేవలం కార్పొరేట్ కమ్యూనిటీ అండ్ క్యాపెక్స్, అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పుష్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, ఎనర్జీ మీద ఎక్కువ ఫోకస్ చేశారు, అండ్ మాక్సిమం ఇన్వెస్ట్మెంట్స్ దాని మీద పెట్టడం జరిగింది. అంటే గవర్నమెంట్ ఈజ్ పుట్టింగ్ ఆల్ ద ఇన్వెస్ట్మెంట్. ప్రైవేట్ సెక్టర్ యాక్చువల్ గా చెప్పాలి అంటే ఇంకా స్టెప్ అప్ అయ్యి ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అండ్ బిజినెస్ క్రియేషన్ చేయాలి. సో దాని గురించి ఏంటంటే ఇప్పుడు ప్రెజెంట్ గనక ఈ ఇంటర్నల్ ఎకానమీలో ఇంపార్టెంట్ అండ్ పార్ట్స్ మీద మనం వాళ్ళు గనక ప్రోత్సాహకరమైన పథకాలు ఇస్తే గ్యారంటీగా ఇది ఈవెన్ ప్రైవేట్ సెక్టర్ ని కూడా ఇంప్రూవ్ చేసే అవకాశాలు ఉంటాయి అండ్ గ్యారంటీగా ఓవరాల్ గ్రోత్ అనేది సాధ్యమవుతుంది. సో ఈ బడ్జెట్ ఈజ్ లైక్
ఐ కెన్ సే లైక్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అడ్రస్డ్ ఆల్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ ద ఎకానమీ అని చెప్పచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.